ఇలాంటి గరీబుల మీద కూడా పట్టాడు. జరిగిన అన్యాయం రాష్ట్రం అందరూ జరిగిన అన్యాయం ఏంది, ఏం చేసినావు నువ్వు తప్పు? నేను చేసిన తప్పు ఏం లేదు సార్. నేను 4 సంవత్సరాల పోలే కేటీఆర్ స్థలాన్ని ఓటమిట్టుకున్నాను సార్. అదే బతుకమ్మ గడగడ నడిపించుకుంటున్నాను సార్. నేను ఎవ్వరిని ఏమనలేదు, నేను ఎవ్వరి దగ్గరికి పోలేదు. నా పని ఏందో నేను చేసుకొని బతున్నాను సార్. నేను మబ్బుల 2:30కి లేస్తాను సార్. 2:30కి లేచి మేము ఇద్దరు మార్కెట్లోకి వచ్చి ఛాయ్ అమ్ముకుంటాం సార్. మేము అమ్మే ఛాయ్ అయితే సార్ 100 రూపాయలు కాదు, 500 కాదు, 6 రూపాయలకు ఒక ఛాయ్ అమ్ముతా సార్. నేను పుణ్యాలు 5 రూపాయలు ఇచ్చినా తీసుకుంటాను. వాళ్ళు ఏమన్నా వాళ్ళ రేపటి నుంచి రాడు. మనం బతకాలి కాబట్టి ఎంత ఇస్తానో తీసుకున్నాం సార్. నేను ఎవరిని ఏమలేదు సార్, ఎవరు జోలిపోలేదు. నా మీద ఏ కేసులు లేవు, నేను ఒక్కతో పంచాలు పెట్టుకోలేదు. ఆ సార్ పెద్ద సారాడా సార్, మన సిరిసిల్ల పెద్ద సారాడా. ఆ పెద్ద సార్ వచ్చి మన బతుకమ్మ కట్టచ్చి పోయేటప్పుడు మంచిగా పెట్టా సార్. వచ్చినప్పుడు ఆ సార్ మనసులో ఏమనిపించింది లేదు. ఇటు మన ఓడలు దిగు చూసే వల్ల నీ బొమ్మగానే పడదా సార్, నీ బొమ్మగానే పడగా అనిపించిందేమో. మన స్టేషన్ దాకా వేయడో పోలేడు. ఇద్దరు అధికారులు పంపించి మున్సిపాలిటీకి ఇచ్చి నేను లేదు సార్. నేను బాత్రూమ్ పోయినా, మా భార్య ఉన్నది. మా భార్యకి చెప్పినాడు, అమ్మ మీరు ఓటర్ బంద్ చేయండి, మీకు లైసెన్స్ ఎందుకని అడిగినాం సార్. మేము ఎందుకని అడిగితే ఏం చెప్పలేదు, ఎన్నిసార్లు అడిగినా ఏం చెప్పలేదు. అక్కడ రోజు ఛాయ్ తాగడానికి వస్తారు కదా, వాళ్ళే అడిగారు ఎందుకు బంద్ చేయమంటారు, ఏ కారణం చేత బంద్ చేయమంటారు అని అడిగితే ట్రేడ్ లైసెన్స్ కావాలని అన్నారు. ఎందుకు లైసెన్స్, వీళ్ళు ఏమన్నా అక్రమంగా ఏమన్నా చేస్తురా, లైసెన్స్ దేనికని అడిగిరు. వాళ్ళు అడిగితే లైసెన్స్ లేదు, బంద్ చేయాలన్నారు. మీ ఫోటో ఉంది కాబట్టి ఎలక్షన్లో కోడ్ కాబట్టి తీసేయమని అన్నారు సార్. అంటే అతికేసినాం, అతుక్కోలేదు. అతుక్కోకుంటే ఫోటోనే తీసేద్దామని తీసేసిన తర్వాత వాళ్ళు మున్సిపల్ వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయినాక మేము ఎప్పటిలాగానే షాప్ బంద్ చేసి పోయినాక మళ్ళీ 2 రోజులు తీసుకున్నాం సార్ షాపు. ఎవరు కూడా రాలేదు, అది ఏం అడగలేదు మమ్మల్ని. మేము షాప్ బంద్ చేసుకొని ఇంటికి పోయిన తర్వాత అసలు మాకు చెప్పుడు కూడా చెప్పలేరు. అందులోనే ఆ సామాన్లు అన్నీ అందులోనే ఉన్నాయి, అట్లనే తీసుకొని వేరు. మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి మీ షాపుని తీసుకుపోతురు అని ఫోన్ చేసేసరికి ఈయన పోయిండు సార్. పోయేసరికి ట్రాక్టర్ని పెట్టేసారు. పెట్టినాక పోయి అడ్డుకుంటే పోలీసులు తీసుకొని పోయారు. షాపు అసలు ఏమి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు సార్, మాకు తీసుకొని పోయారు. మన దొంగలు సార్, దొంగలనే వాడు అప్పుడు తగ్గు తాళము గీలము వాడకూడతాం. వీళ్ళు అట్లా కూడా వాళ్ళ మొత్తం ఎత్తుకొని పీకి ఏం లేకుండా అన్ని తీసుకొని వీడు 8వ తరగతి చదువుతుంది సార్, వీడు 6వ తరగతి చదువుతుంది సార్. మా ఓడించుకుంటున్నాం పని చేద్దాం సార్. నేనేమన్నా మీకు ఆ రోజు కూడా ఫోన్లో చెప్పినా మళ్ళీ సార్, ఇక మీరు రోడ్ల మీద అమ్మడద్దు, ఎందుకంతో చెప్తాను. నేనేం చెప్పినామన్నా అంటే 5 లక్షలైనా సరే 10 లక్షలైనా